నానబెట్టాలి. అప్పుడు మనకు త్వరగా పిండి ద్వీపంలో ఈ పువ్వొత్తులను వేయడానికి ఈజీగా ఉంటుంది. 365 ఒత్తులను కూడా నానబెట్టాలి నువ్వుల నూనెలో. తరువాత ప్రతి దీపానికి కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక శుభ్రమైన స్థలాన్ని చూసుకొని ఆ స్థలాన్ని నీటితో శుభ్రపరిచి కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. తరువాత ఒక అరిటాకు లేదా న్యూస్ పేపర్ అయినా పరిచి వాటిపై ఈ 33 దీపాలను అలంకరించుకోవాలి. నైవేద్యంగా చక్కెర లేదా పండ్లు పెట్టుకోవాలి. అయితే నేను పెట్టుకోవాలి. ఇక్కడ ఇస్తారు అయితే అరిటాకు అలంకరించుకోవాలి. ఇక్కడ ఇస్తారు మొదటిసారి చేసినప్పుడు అరిటాకు లభించింది, కానీ రెండవసారి లభించలేదు. అయితే నేను ఒక పేపర్పై ఈ 33 దీపాలను అలంకరించుకున్నాను. ఈ వీడియో కూడా ఇక్కడ పెట్టాను. మొదటిసారి చేసినప్పుడు అరిటాకుపై అలంకరించుకున్నది, రెండవసారి ఒక పేపర్పై అలంకరించుకున్నాను. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా నేను దీపాలు వెలిగించుకున్నాను. ఈ దీపాలు వెలిగించుకున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఏదైనా శివుడి యొక్క దయ ఉంటే ఏదైనా చేయవచ్చు. మనం చేయాలి అనుకోవాలే కానీ ఆ పని ఖచ్చితంగా శివుడు మన చేత చేయిస్తాడు. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు.